మరో బ్రేకింగ్ అంతుంది మనకి. నెల్లూరు మేయర్ ఎన్నిక ప్రక్రియ మొదలైంది. శ్రవంతి రాజీనామాతో మేయర్ పదవి ఖాళీ అయింది. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు పాలన సాగింది. నెల్లూరు కొత్త మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను ఎన్నుకోనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుంచి సునీల్ అందిస్తారు ఫోన్ లైన్లో. ఎస్ సునీల్, మొత్తానికైతే నెల్లూరులో అయితే మేయర్ ఎన్నిక ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఏంటి? సోని, నేడు నెల్లూరు మేయర్ ఎన్నిక అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే గత మాజీ మేయర్ శ్రవంతి రాజీనామాతో కూడా మేయర్ పోస్ట్ అయితే ఖాళీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా మేయర్ ఇన్ఛార్జి మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ అయితే కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొద్ది రోజుల క్రితం ఎన్నికల కమిషన్ నుండి ఎన్నికలు జరపాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆదేశాలు వచ్చిన అనంతరం కూడా ఈ రోజు 11 గంటలకి మేయర్ పదవిని పూర్తి చేసేందుకు కూడా 54 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఎన్నికకు సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా కౌన్సిల్ సమావేశానికి వెళ్లే ముందు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ కార్యాలయానికి అయితే 54 మందికి సంబంధించిన 52 మంది కార్పొరేటర్లు కూడా నెల్లూరు రూరల్ కార్యాలయానికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం అక్కడ సమావేశమై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆదేశాలతో అక్కడి నుండి కౌన్సిల్ సమావేశానికి అయితే బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే 53వ డివిజన్ కి సంబంధించిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించి కూడా ఈ మేయర్ గా ఎన్నుకునే పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కూడా కౌన్సిల్ సమావేశానికి సంబంధించి 52 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా దేవరకొండ సుజాత 53వ డివిజన్ కి సంబంధించిన కార్పొరేటర్ అయితే కూడా మేయర్ గా ఎన్నుకున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇది మొత్తం కూడా ఈ సమావేశానికి సంబంధించి మొత్తంగా మనం చూస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికకు సంబంధించి కార్పొరేటర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సునీల్. సీఎంఆర్ రైస్ కు